హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. మరి ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల తండ్రి, దేవా, మా పట్ల నీకు ఎంతో గొప్ప ప్రణాళిక ఉంది కాబట్టి ఈరోజు మమ్మల్ని నీ మందిరంలో, నీ యొక్క ఆవరణలో మేము ఉండి మమ్మల్ని మాట్లాడమని ప్రేరేపించేందుకు వందనాలు. నా మాటల ద్వారా అనేక మంది చెవి ఉండి ఆ మాటలు గైకొని ఆ మాటల ద్వారా అనేకమైన వాక్యాన్ని విని లోబడి వాళ్ళు కూడా నేను నీకు ఎలాగైతే కనెక్ట్ అయి ఉన్నానో వాళ్ళు కూడా నా దేవుడికి కనెక్ట్ అయి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించి, అదేవిధంగా దేవుడి వాక్యాన్ని చెప్పబోతున్నప్పుడు పరిశుద్ధాత్మ నా ఆలోచనలు కాకుండా నీ తలంపు, నీ ఆలోచన ద్వారా మమ్మల్ని మాట్లాడింపచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అసలు వాస్తవానికి వేరే సబ్జెక్ట్ చెప్దాం అనుకున్నా. దేవుడు చెప్పు 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 ప్రేరేపించాడు. ప్రేరేపించినప్పుడు మనం చెప్పాలి, పరిశుద్ధాత్మ ప్రేరణ చెప్పాలి. కొన్ని సంఘాలు అలాగా ఉండదు. కొన్ని సంఘాలు అయితే పలానా వచనం చెప్పించి ఈరోజు ఈ వచనమే చెప్పాలి, ఇంకొకటి చెప్పడానికి లేదు. కొన్ని సంఘాల పరిస్థితి అలా ఉంది. అయితే ఎప్పుడు మనం పరిశుద్ధాత్మ ప్రేరణ మనం ముందు ముఖ్యంగా మనకు ఉండాలి అంటే దేవుడి వాక్యం మనం చదివినప్పుడు ఆత్మ వశం అయిపోతాం మనం. అయితే సహోదరులారా, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఉంటుంది. 13, 14, 15 చదువుతాను. సహోదరులారా, నేను ఇదివరకునే పట్టుకొనిచున్నాను, తలంచుకును. అయితే దేవుని తలంచుకోవాలి. అయితే ఒకటే చేయుచున్నాను. ఏం చేయుచున్నావు అని ముందుగా వాటి కొరకే వేగిరపడుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుడు ఉన్నతమైన పిలుపునకును కలుగు బహుమానమును పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నది. అంటే ఏం తలంచుతున్నావు, ఏం చేయుచున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, నీ గురి ఏంటి, నీ గమ్యం ఏంటి, నీ దిశ ఏంటి, నీ ప్రణాళిక ఏంటి అంటే, నేను గురి వద్దే పరిగెత్తుచున్నానంటే ఇప్పుడు దాకా మనం గురి లేకుండా ఉన్నామా? ఏ గురి, ఏ గమ్యం తెలియకుండా బతికేస్తున్నామా అంటే నిజమే. ఒకప్పుడు మనకు గురి లేదు, గమ్యం లేదు, ఏదో బతికేస్తున్నాం అన్న స్టేజీలో మనం ఉన్నాం. కానీ నా దగ్గరికి రా, నా మాట విను, నన్ను గైకొను, నిన్ను ఒక గురిలాగా నీకు నీ తలంపులు, నీ ఆలోచనలు కావు, కానీ నా తలంపులు, నా ఆలోచనలు అంటే తెలుసుకున్నట్టయితే నిన్ను ఒకప్పుడు నువ్వు పనికిరాని పాత్రమై ఉన్నావు, నువ్వు పనికొచ్చే పాత్రగా ఉండాలి అంటే నా దగ్గరికి రా. నువ్వు ఒక గురిగా ఉండే వ్యక్తిగా, నువ్వు అనేక మందికి అనేక విధములుగా మాట్లాడే వ్యక్తిగా నేను మారుస్తానని దేవుడు ఆయన మాటలతో మాట్లాడుతున్నాడు. ఎలా ఉండాలి మన గురి? ఎవరంటే ఆయనే. యేసయ్య మన గురి, యేసయ్య మన గమ్యం, యేసయ్య మన తలంపులు, ఆలోచనలు, శక్తి, జ్ఞానము, మహిమ, ఘనత ఆయన ద్వారానే మనకు అన్ని అందిస్తూ ఉంటాడు. మనం ఆయనకు పెట్టుకోవాలి గురి. మనుషులు పెట్టుకుంటే వస్తుంది ఆ గురి? మనుషులు మనలో పనికొస్తే వాడతారు, పనికి రాకపోతే పక్కన పడేస్తారు. అది మనుషుల సైకాలజీ. కానీ నువ్వు పనికొచ్చినా పనికి రాకపోయినా కానీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రతి విషయంలోనూ నిన్ను ప్రేమిస్తూ
అనేక విషయాల్లో నీతో మాట్లాడుతున్నాడు. నాకు కొన్ని గురులు ఉన్నాయి, కొన్ని గమ్యాలు ఉన్నాయి అంటాడు. అయితే మనము లోకంలో ఉన్నప్పుడు కొన్ని గురులు పెట్టుకుంటాం, అంటే కొన్ని రీచ్ అవ్వాలని. కానీ ఒక్కోసారి అవి వదిలేస్తాం. ఒక్కోసారి నేను ఒక పండు తినాలన్నప్పుడు అదే టైంలో డబ్బులు ఉండవు, తినలేను, బాధేస్తూ ఉంటాం. ఒక స్వీట్ తినాలనుకుంటాం, తినలేము, బాధేస్తూ ఉంటాం. ఒక డ్రెస్ కావచ్చు, బట్టలు కావచ్చు, కొనాలనిపిస్తుంది, కొనలేము, మన దగ్గర బడ్జెట్ ఉండదు. నేను తిన్నామనుకున్న కాయ తినిపించాడు, నేను తిన్నామనుకున్న స్వీట్ తినిపించాడు, నేను వేసుకోలేని ఆ బట్ట, ఆ క్లాత్ ఏదో అంటే అమ్మో నాకు అంత స్థాయి లేదు అనుకున్న ఇది కూడా తినిపించి ఇచ్చాడు. అయితే ఇసుగు పుట్టేంతగా ఇచ్చాడు నాకు. ఎంత అంటే నాకు వద్దురా బాబు అన్నంత ఇసుగు పుట్టించినట్టు చేశాడు దేవుడు కూడా. అంత అంటే నువ్వు ఊహించలేవు ఆయన కార్యాలు, ఊహించలేవు ఆయన ఆలోచనలు, నువ్వు ఊహించలేవు ఆయన తలంపులు, నువ్వు ఊహించలేవు ఆయన ప్రేమ. ఆ మధురమైన ప్రేమను విడిచి లోకంలో పుట్టి లోకంలో బతికి ఎన్నాళ్ళు చేద్దామని రా, ఆయన వెంటరా. గురి లేకుండా ఉన్న నువ్వు ఒక గురివై ఉన్న వ్యక్తిగా నిన్ను మారుద్దాం అనుకుంటున్నాడు. ఈరోజు చాలా మంది బతుకు ఎలా తయారైందంటే ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు, ఒక ఆలోచన లేదు, ఎలా పడితే అలా బతికేద్దాం అనుకుంటున్నారు. కానీ నిన్ను దేవుడు ఎలా పడితే అలా బతకాలని నేను చేయలేదు, ఎలా పడితే అలా ఉండాలని నేను చేయలేదు. నిన్ను గొప్పగా ఆలోచించాడు కాబట్టి, నిన్ను గొప్పగా ప్రేమించాడు కాబట్టి ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన ప్రేమను బట్టి మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. అంతేగా నువ్వు ప్రేమించట్లేదని కాదు, ఆయన ప్రేమించబడుతున్నాం కాబట్టి మనం ఇంకనో పాపులమై ఉండగానే మనల్ని రక్షించి ఆయన రక్త సిలువలో ఆఖరి చుక్క కూడా పెట్టి మనల్ని నిలబెట్టాడంటే కారణం ఏంటో తెలుసా? ఆయన ఈ రోజున చెప్తున్నాను, మనం నిన్నట్లోకి వెళ్ళగలమా? మొన్నట్లోకి, అవుతా ఎల్లుండిలోకి లేదు, వెళ్ళలేము. గుడికైతే పరిగెత్తుతున్నానంటే ఏంటంటే నీ వెనకాలలో గురి ఒకటి ఉంది, అది ముందుకు వెళ్ళిపోయింది, అది గోల్ అయిపోయింది అనుకో, ముందుకు వెళ్ళాం, నిన్నటి కాలంలో ప్రయాణించగలం. ఆయన అంటాడు నిన్నటి కాలానికి వెళ్ళగలం, మొన్నటి కాలానికి వెళ్ళగలం, అవతల రోజు కూడా వెళ్ళగలం, అన్ని కాలాల్లో ప్రయాణించే వ్యక్తికి. నేను ఒకవేళ నసరావట్ వెళ్ళా, నేను మాదల గురించి ఆలోచిస్తే ఉపయోగం ఉందా? ఇరుగుపాలెం గురించి ఆలోచిస్తే ఉపయోగం ఉందా? లేదు. అలాగే నేను చెప్తున్నాను, మనము ఇయాల్టి వాళ్ళమే, అర్థమైందా? సారీ, మనము నిన్నటి వారమే, ఇయాల్టి వారం కాదు. ఇవాళ ఏం జరగబోతుందో మనకు తెలియదు. నిన్న ఏం జరిగిందో నేను చెప్తా. కానీ ఒక వ్యక్తి వచ్చి నిన్నేం జరిగిందంటే అన్నామనుకో, మనం అదంతా చెప్పేస్తాడు. రేపు ఏం జరగబోతుందో చెప్పేశాడు, ఎల్లుండి ఏం జరగబోతుందో చెప్పేశాడు అనుకో, మన సౌండ్ ఉండదు. అలాగే మనము గురిలాగా మన దేవుడిని మార్చాలనుకుంటాడు. అయితే మనం నడుస్తూ ఉంటే కొన్ని కిలోమీటర్లు మనం నడుస్తూ ఉంటాం, కొన్ని దుమ్ము ధూళి కూడా మనం అంటే ముందుకు గాలి కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అట్నే మనం సముద్రం మీద కానీ ఒక నీటి అల్లం మీద నడిచినప్పుడు కొన్ని లక్షల క్యూసెక్కులు నీరు మన కాళ్ళను తాకుతూ ముందుకు ప్రయాణిస్తూ వెళ్తూ ఉంటుంది. అలానే గాలి కూడా అంతే, మనల్ని ఫోర్స్ గాలి వస్తూ ఉంటుంది, తగులుతూ వెళ్ళిపోతూ ఉంటుంది, అది ఆగదు, దాని గమ్యం ఆగదు. మనం ఆగి రెస్ట్ తీసుకుంటాం కొద్దిసేపు కూర్చొని అమ్మాయని, కానీ వాటికి రెస్ట్ ఉండదు, అది అట్లా తిరుగుతూనే ఉండాలి. తిరగకపోతే
అది భూమి, చెట్లు, ఆకాశం, వృక్షాలు, జంతువు అన్నీ, సకల జంతువు అన్నీ దేవుడు మాట వింటున్నాయి. కానీ మనుషులు దేవుడు మాట వింటలా. అర్థమైందా? కానీ దేవుడు మనుషుల ఆలోచన నడుస్తూ వాళ్ళకి ఏది మేలో ఏది కీడో ముందుగానే చెప్పేస్తున్నాడు. నాన్న నువ్వు ఒకటి అడిగావు, అది నీ ఉండడానికి కుదరదు నాన్న అంటాడు. ఎందుకు నాన్న అంటే నీకు ఇంకా అర్హత పొందలేదు అంట. ఎందుకంటే ఒక కొడుకు నా చిన్నతనంలో జరిగిన సంఘటన. అయితే మా నాన్నకి నేను సైకిల్ కొనబెట్టుకుని అడిగాను. ఆయన వెంటనే సర్లేరా అన్నాడు. నాన్న మళ్ళీ అడిగాను, డాడీ మరి సైకిల్ ఏంది? సరే చెప్పావు కదా అన్నాడు. 3 రోజులు అడిగా, నాన్న సైకిల్ అన్నా. సరే అన్నాడు. నాన్న సైకిల్ అన్నా. సరేలేరా అన్నాడు. 5వ సారి అడిగా. ఇంకా నాలో వాయిస్ అంతా స్లో అయిపోయింది. ఇంకా సైకిల్తోనే చెప్పాల్సి వస్తుంది మా అమ్మగారికి. అట్లా చెప్పిన తర్వాత ఇక నాకు విసుగు పుట్టి వదిలేసా. దాని గురించి మర్చిపోయాను. ఒక 10 రోజుల తర్వాత మా నాన్న బండి ఎక్కించుకొని ఒక షాపులో తీసుకువెళ్ళి పక్కన పెట్టాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఒక రేంజర్ సైకిల్ చాలా అద్భుతంగా ఉంది. నేను ఏ మోడల్ అయితే కావాలనుకున్నానో, ఏ కలర్ అయితే కావాలనుకున్నానో, ఎలాంటి డిజైన్ అయితే నేను చెప్పాను యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంది. కానీ ఎందుకు నీకు ఎంత సమయం పట్టిందన్న అంటే, నువ్వు చెప్పావు కదరా నాకు పలానా మోడల్ పలానా డిజైన్ అని. ఆ షాప్ దగ్గర రెడీగా లేదంట. వారం 10 రోజులు పట్టిద్దండి అన్నాడు. అంటే రోజు మా వాడు దుంప తెస్తున్నాడండి, నేను తట్టుకోలేకపోతున్నాను, వాడి బాధ రోజు అడుగుతున్నాను, నేను సమాధానం చెప్పలేకపోతున్నానయ్యా, త్వరగా ఇండియా అడిగాడు మా నాన్న. అయితే నువ్వు అడిగిన సమయానికి నేను ఇవ్వలేదు, కానీ కొంత సమయం బట్టి నువ్వు మోడల్ కావాలని అడిగావుగా, పలానా ఈ సైజ్ కావాలి, ఇట్లా కావాలని అడిగాడుగా, అందు నిమిత్తం నాకు ఎంత టైం పట్టిందిరా అన్నాడు. ఈరోజు చెప్తున్నా, నువ్వు అడగాలి ఎందుకు ఇయ్యలేదు తెలుసా? దాని టైం తీసుకుంటాడు. అది నీకు ఎప్పుడు ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలో టైం తీసుకుంటాడు. ఒకసారి నేను ఒక టూర్కి వెళ్దాం అనుకుంటే మా అమ్మగారు ఇస్తానంది డబ్బులు, కానీ మా నాన్న ఇవ్వలా. అప్పుడు ఒక 50 రూపాయలు ఇచ్చి కొనుక్కోయా అన్నారు. అది అక్కడికి వద్దులే, 50 రూపాయలు ఇచ్చి సినిమాకి కానీ లేకపోతే ఎక్కడికైనా తిండ్రా అన్నారు. ఒక 50 రూపాయలు ఇచ్చి. అయితే మా అమ్మ అంది, మన దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి కదా, కొడుక్కి టూరు తీసుకెళ్తే ఏమైంది అంది. వాడు అడిగితే 1000 ఏంటి, నేను 10,000 ఇస్తాను. కానీ అక్కడికి వెళ్తే వాడికి ప్రమాదం ఉంది. నేను ప్రమాదాన్ని గుర్తు ఎరిగి వాడు అక్కడికి వెళ్తే వాడికి శ్రేయస్కరం కాదు, దానివల్ల వాడికి నష్టం జరిగింది, వాడికి ప్రాణానికే ముప్పు వచ్చే అవకాశం ఉంది, కాబట్టే నేను వద్దన్నాను అంది. ఎందుకంటే అక్కడ వాటర్ ఉంటాయి, మరి నీళ్లు ఆకర్షణీయంగా ఉంటాయి కాబట్టి దిగాలని, ఈత కొట్టాలని, స్విమ్మింగ్ చేయాలని ఉంటుంది కాబట్టి అందుని బట్టి వాడికి వద్దన్నాను. అది వాడికి శ్రేయస్కరం కాబట్టి. అలాగే ఒక తండ్రి కొడుకు డబ్బులు అడుగుతాడు, ఓ 10,000 ఈ డాడీ ఇవ్వడు.
ఇదిగోరా నీకు ఒక 500 ఇస్తాను పోరా అంటాడు. ఎందుకు ఈడంటే వాడు 10,000 తీసుకునే స్థాయి వాడికి కాదు, వాడికి 100, 500 అంటే ఎక్కువ. తల్లి అడిగింది, మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి కదా కొడుకు 10,000 ఇవ్వడానికి కకృతి పడుతున్నావు అంటే, వాడికి 10,000 కాదు 1,00,000 రూపాయలు నేను ఇవ్వగలను, కానీ వాడికి హ్యాండిల్ చేసే స్థాయి కాదు. అట్లే వాడు ఆ స్థాయికి వస్తే 10,000 ఏంది, ఈ కోట్ల ఆస్తి వాడితే నా తాలూపు చెప్పే వాడికి ఇస్తా అంటాడు తండ్రి. ఇప్పుడు దేవుడు చెప్పింది కూడా అదే, నువ్వు నా మాట వింటే ఈ భూమి మీద ఉన్న సమస్తము నీకు అందించి నీ గుప్పిట్లో పెడతాను. నా మాట వింటే, నా మాట వెనుకున్నావు, నా మాట గైకొనుకున్నావు, నేను ఎవరో తెలియదని వెళ్ళిపోతున్నావు. అందరూ వింటుంటారు కానీ వాక్యం వాళ్ళు గైకొనరు, వాళ్ళు దేవుడి దగ్గరికి ఆవరణలోకి రారు. కారణం వాళ్ళు వింటారు కానీ వాళ్ళ ఆలోచనల్లో, తలంపుల్లో, ఆలోచనలో చెవికి పెట్టరు, అవి వినేసి వదిలేస్తారు. మన మందిరానికి వచ్చే వాళ్ళు సగం మంది ఉంటారు, వాళ్ళలో అందరూ భక్తులు గారు, అందరూ దేవుడి మీద ఆ విశ్వాసం ఉండదు. ఆదివారం భక్తులు ఉంటారు, కనబడిపోయే వాళ్ళు. అట్లే మనము కూడా మన తండ్రి దగ్గర ఎప్పుడు చూసినా పొందుకునేటట్టుగా ఉండకూడదు. మనం ఒకవేళ ఇబ్బందుల్లో ఫస్ట్లో వస్తాం యేసయ్య దగ్గరికి, ఆ తర్వాత ఆయన రుచి చూసిన తర్వాత అయ్యా నేను ఏం కావాలి అని అడిగినప్పుడు ఆయనకి ఏం చేస్తే ఇష్టమో అది చేస్తే ప్రతిఫలం ఇస్తాడు ఆయన. అంతేగాని ఎరా బో కోసం వెళ్ళి అడుక్కున్నావే, వెళ్ళి ప్రార్థన చేసావే, ఎరా బువ్వోడా డబ్బుల కోసం మళ్ళీ ప్రార్థన చేసావే అని అంటావు. అది కట్టి కాదు. ఎప్పుడు చూసినా యేసయ్య దగ్గర ఏదో ఒకటి పొందుకుందాం, ఏదో లాక్కుందాం అని రందేనా కానీ యేసయ్యకి ఏది ఇష్టమో అది నువ్వు ఇవ్వగలుగుతున్నావా? అది ఇవ్వట్లా. అక్కడికి వెళ్తే ఇది మంచి జరిగిద్దంట కదా, అక్కడికి వెళ్తే పిల్లలు పుడతారంట కదా, అక్కడికి వెళ్తే అప్పులు తీరుతాయంట కదా, అక్కడికి వెళ్తే నీకు ఇబ్బందుల నుంచి బయటపడతా ఉంటా కదా, అక్కడికి వెళ్తే నీ కొడుకు నీ కోడలకి పిల్లలు పుడతారంట కదా, అక్కడికి వెళ్తే నీకు జాబ్ వచ్చిందంట కదా, అక్కడికి వెళ్తే నీకు చదువు వచ్చిందంట కదా. ఇదే జరుగుతుంది. కానీ మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. రేపో మాపో పోయాము కూడా ఆలోచన ఎట్టుందంటే డబ్బు మీదే ఉంది, మాకెవరు లేరయ్యా, ఏదో తిండి చేసుకోవాలి, బతకాలి, మా బతకాలి, మాకు ఎవడు సహాయం చేయడు అంటారు. కానీ వాళ్ళ ఆత్మ విషయంలో కనీసం ఇంత కూడా చింత ఉండదు. నేను ఆలోచిస్తూ ఉంటాను కొంతమందిని, వాళ్ళకి కొత్త కోసం ఉంటాయి, డబ్బులు ఉంటాయి, జరుగుబాటు జరుగుతుంది, అంతా బాగానే ఉంటుంది. వాళ్ళకున్న ఆస్తులు మాకు లేవు అనే చింత వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఒక భార్య అంటది, పెళ్ళైన ఎంతవరకు నాకు కూడా ముక్కు పొడుగు కూడా నాకు చేయించలేదు, ఒక ఉంగరం కొనిపెట్టలేదు అంటాడు. ఏదేమంటాడంటే నీకొకటేం కర్మ, నా దేవుడు నాకు అవకాశం ఇస్తే నేను పని చేయిస్తా అంటాడు. ఇంకో వ్యక్తి అంటాడు, నాకు ఎకరం పొలం కూడా లేదయ్యా అంటే, నీకు 10 ఎకరాలు ఇద్దాం అనుకుంటున్నా అంటే ఇంకేం లేదు, దేవుడికి స్తోత్రం అంటావు. అది మన దేవుడి గొప్పతనం. ఒకరిని చూసి నువ్వు ఏడవాల్సిన అవసరంలా, ఎవరి ఫలితం వాళ్ళదే. ఎవరికి ఏ ఫలితం ఇవ్వాలో, ఎవరికి ఏ రిజల్ట్ ఇవ్వాలో నా దగ్గర దాచిపెట్టి ఉన్నాయి. ప్రతి పనికి తగిన జీతం ఉంటుంది. ఒక వ్యక్తి వచ్చాడు, తోటలో పనిచేశాడు, ఉదయం నుంచి పనిచేసిన వాడికి అదే జీతం,
కానీ సాయంత్రం 6ంటికి దిగేస్తారు, 5ంటికి వచ్చాడు అదే జీతం అంటే, అయ్యా మీరు జీతం ఇచ్చారు కానీ ఉదయం నుంచి సాయంత్రం పనిచేసాం, మాకో జీతం ఇచ్చారు, వాడు వచ్చి ఇక్కడ 5ంటికి ఇచ్చా కదా, వాడికి ఎంత జీతం ఇచ్చారు కదా, నా ఇష్టం రా, ఎవడు చెప్పడానికి, నా ఇష్టం, నువ్వెందుకు చెప్తున్నావు, నాకు ఇష్టమైతే ఇంకో 2 నేరాలు ఎక్స్ట్రా ఇస్తా, నీకెందుకు, వెళ్ళు, నీ జీతం నీకు ఇచ్చాగా పో అంటాడు దేవుడు. అర్థమైందా? మన పని చేసి జీతం పుచ్చుకోవాలి, పని చేయకుండా జీతం పుచ్చుకోకూడదు. ఇప్పుడు పని చేసే కూడా దొంగలు ఉంటారు, పని చేయకుండా యాక్షన్ చేస్తూ ఉంటారు. అక్కడ కుదరదు, ఆయన దగ్గర కుదరదు, మన దగ్గర కుదిరింది కాబట్టి యాక్షన్ చేసినా కాలం ఎలా పుచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆయన దగ్గర పని చేస్తేనే జీతం అక్కడ ఉండదు గట్టిగా. అర్థమైందా? పని చెయ్యకపోతే నీకు జీతం వెనక్కి వచ్చింది చెప్పు. హల్లెలూయా.